సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగరేయడం మనం గమనిస్తూ ఉంటాం. దీనికి గల కారణం ఏంటో ఇవాళ తెలుసుకుందాం. దీని వెనుక లోతైన యోగ రహస్యం ఉందని మీకు తెలుసా? అయితే ఈ వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. యోగా ప్రకారం మన మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఆకాశంలో ఎగిరే గాలిపటం మన మనస్సుకి సంకేతం. గాలిపటం గాలికి అటు ఇటు ఊగుతున్నట్లే మన ఆలోచనలు కూడా పరిగెడుతూ ఉంటాయి. దాన్ని నియంత్రించే దారమే దృఢ సంకల్పం. మన చేతిలో ఉన్నప్పుడే మనసు అదుపులో ఉంటుంది. గాలి లేనిదే గాలిపటం ఎగరదు. యోగాలో ప్రాణ అంటే శ్వాస అనేది ఆ గాలి లాంటిది. సరైన శ్వాస ప్రక్రియ ద్వారా మన శక్తి ఎలాగైతే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామో అలాగే గాలి సహాయంతో గాలిపటాన్ని కూడా పైకి పంపిస్తాం. గాలిపటానికి ఎగురువేసే వ్యక్తికి మధ్య ఉండే దారం చాలా ముఖ్యమైనది. ఇది జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉండే బంధానికి ప్రతీక. ఆ దారం తెగిపోతే గాలిపటం లక్ష్యం లేకుండా పడిపోతుంది. అలాగే మన మనసులో అవేర్నెస్ అనే పదం ఉన్నంత కాలమే మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగగలం. అది లేనప్పుడు జీవితం పతనం అయిపోతుంది. యోగ శాస్త్రంలో పతాంజలి మహర్షి అభ్యాసం వైరాగ్యం గురించి చెప్పారు. అభ్యాసం అంటే గాలిపటాన్ని పైకి పంపడానికి మనం చేసే నిరంతర ప్రయత్నం. వైరాగ్యం గాలి వాటాన్ని బట్టి దారాన్ని వదులుతూ పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం. ఈ రెండిటి మధ్య సమతుల్యత ఉంటేనే గాలిపటం స్థిరంగా ఎగురుతుంది. గాలిపటం ఎప్పుడూ పైకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. ఇది యోగాలోని ఊర్ధ్వగతిని సూచిస్తుంది. అంటే మనిషి తనలోని నిమ్నస్థాయి ఆలోచనల నుండి ఉన్నతమైన హయ్యర్ కాన్షియస్నెస్ అనేది మనం ఇంగ్లీష్లో వాడతాం. హయ్యర్ కాన్షియస్నెస్ వైపు ప్రయాణించాలని దీని అర్థం. దీన్ని బట్టి గాలిపటం ఎగరవేయడం అనేది ఒక ధ్యానం లాంటిది. ఏకాగ్రత, శ్వాసపై నియంత్రణ మరియు పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకోవడం అనేది యోగ సూత్రాలలో ప్రతిబింబిస్తుంది. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.